శ్రీ గణేష్ ఎలా ఉన్నారు ఫ్యామిలీ నేను కమిషన్ మంచిగా ఉంటారు గైడ్. సో ఏ విధంగా అయితే నేను మీకు చెప్పిన గైడ్ ఈ వీడియోలో అయితే గణేష్కి సంబంధించి పంచవాక్స్ అయితే చేసుకుంటాం. అంటే స్టార్టింగ్లో అయితే మీరు చూసే ఉంటారు ఏవైతే గణేష్కి సంబంధించి మార్నింగ్ అప్డేట్స్ మనం పంచవాక్స్ అనే వీడియోలో చేసుకుంటాం. అండ్ అలాగే మొత్తం ముందుగా అయితే ఇట్లా జేవాడ్తో అయితే రెడీ చేసుకుంటాం గైడ్ మొత్తం పంచవాక్ అనేది. దాని తర్వాతకి ఇదంతా చేసుకుంటాం గైడ్ మనం. అండ్ అలాగే ఇంకా ఫైనల్ ఫినిషింగ్ అయితే వస్తుంది. లాస్ట్ వీడియోలో చేసిన లడ్డు అండ్ ఫిక్సింగ్ మీరు అయితే చూసుకోవచ్చు. ఆ వీడియోకి అయితే మరి అంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఒకసారి మళ్ళీ ఛానల్ పైన పోయి అయితే ఆ వీడియోకి అయితే మీరు చూడండి. సో ఏ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గణేష్కి సంబంధించి షాల్వాకి అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ లో మొత్తం మట్టి అప్లై అయింది. ఇక్కడ అది మట్టి అండ్ అలాగే వైట్ సిమెంట్ మిక్చర్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ మట్టి ఎలా రెడీ అయింది అంటే ఆ మట్టి ఇంకా వైట్ సిమెంట్లో దీనిలో మిక్స్ చేసి ఇలా కొంచెం ప్రెస్ చేసినా అయితే అది కొంచెం షాడో మట్టి టైప్ అయితే రెడీ అయింది. అండ్ అలాగే మీరు అయితే చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం డస్ట్ టైప్ అయితే ఉంది. దీనైతే మనం బ్రష్తో అంతా క్లీన్ అయితే చేస్తాం కదా మొత్తం గణేషుడు రెడీ అయిపోయినాక. అండ్ ఇవే అయితే ఈ వీడియోలో మేజర్ అప్డేట్స్ మనం చేసుకుంటాం. ఏంటంటే ధోతి వర్క్ మొత్తం 100% అయితే ఈ వీడియోలో కంప్లీట్ చేసేస్తాం. అందుకని ఈ వీడియో లెంత్ అనేది కొద్దిగా పెద్దగా ఉంది కదా, మరీ అంత పెద్ద ఏం లేదు. కానీ వీడియోకి అయితే మీరు తప్పకుండా లాస్ట్కి అయితే చూడండి. ముందుగా అయితే మనం అంతా మెజర్మెంట్స్ అనేవి తీసుకుందాం. సో ఇప్పుడైతే మనం మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాం. మెజర్మెంట్స్ ఎందుకంటే కదా మన గణేష్కి సంబంధించి అన్ని వర్క్స్ అనేవి మెజర్మెంట్స్తోనే అయితే మనమైతే కొంచెం వాటర్తోని బ్రష్తో అయితే చూసుకొని మెజర్మెంట్ తీసుకున్నాం. ఇప్పుడైతే ఇలా కింద అయితే నేనంతా ఇది డిజైన్ అనేది మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నా. అది ముందు చాపిస్తో తీసుకొని దానిపైన ఇది మార్కర్తో అయితే చేసిన. దాని తర్వాతకి మీరు అయితే చూసుకోవచ్చు ఇట్లా ఒక డిజైన్ అయితే ఉంది, అదైతే డ్రా చేస్తున్నా కదా. దాన్ని బట్టి ఇప్పుడు జేవేర్ బెండింగ్ అయితే అంత అంటే జేవేర్లో కొన్ని బెండ్స్ ఉంటాయి అవంతా తీసినాక దాంతో ఇట్లా ఫోల్డ్ చేసి అంత వర్క్స్ అనేవి చేసుకుంటాం. ఏదో చూసుకోవచ్చు బెండ్ ఇట్లా వేసి ఆ డిజైన్ అనేది మనం దీనిపైన అచ్చు చేస్తున్నట్టు చేసుకుంటున్నాం. అంటే జేవర్ నుంచి బెండ్ తీసినాక ఒక వర్క్ అనేది గుర్తొచ్చింది. గణేష్కి సంబంధించి కమర్బంద్ ఉంది, దానిపైన సెకండ్ లేయర్ అంటే థర్డ్ లేయర్ మట్టి అని అప్లై అయింది. అంటే ఫస్ట్ లేయర్ మట్టి, సెకండ్ లేయర్ ఒక అది వైట్ సిమెంట్, దానిపైన ఇంకోటిసారి మట్టి పెట్టినాక ఒక డిజైన్ అనేది వస్తుంది మధ్యలో రౌండ్ది, అదే ఇప్పుడు పెట్టేస్తున్నా. చూసుకోవచ్చు కదా ఎంత మంచి లుక్ అయితే వస్తుంది. ఒకసారి కమెంట్లో డెస్టినేషన్ టైప్ చేయండి. అండ్ అలాగే చాలామంది అయితే ఈ మధ్యలో మనకు కొంచెం చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నారు. కొందరు ఇలాగే సపోర్ట్స్ అయితే ఇచ్చుకుంటూనే ఉండాలి కదా మీరైతే నాకు. అండ్ కొంతమంది అయితే క్యూఆర్ కోడ్ చూపెట్టమని చెప్తున్నారు. మీరైతే ఒకసారి నాకు చెప్పండి ఏం చేద్దామని, అంటే లాస్ట్లో వీడియోలో చూపెట్టాలా అనేసి చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోస్లో అయితే చూసుకోవచ్చు ఆ డిజైన్ రెడీ అయింది కదా. ఇప్పుడు ఆ డిజైన్ మన మట్టిలో మొత్తం మట్టితో అప్లై చేసి ఆ ధోతిలో అనేది ఫిక్స్ చేసేస్తాం. ధోతి పార్ట్ కాడ మీరు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఫిక్సింగ్ నడుస్తుంది. మట్టితోనే ఫిక్స్ చేస్తున్నాం కదా దీన్ని డైరెక్ట్. అంటే కొంచెం మధ్యలో జేవే సపోర్ట్ అయితే ఇచ్చినాం, అదైతే నేను ముంగట మీకు చూపెడతా ఏ విధంగా అయితే ఇచ్చిన. అండ్ ఇదే కదా ఈసారి అవుతున్న డిజైన్ కదా మొత్తం అయినాకనే అయితే మీకు చూపెడతాను. ఈ వీడియోలో మొత్తం ధోతి 100% కంప్లీట్ అవుతుంది. అందుకని స్టూడియో లెంత్ కొద్దిగా ఎక్కువ ఉంది. మీరే చూసుకోవచ్చు దీని మధ్యలో మనం ఇట్లా గడ్డి అని అలాగే మట్టి పెడుతున్నాం వెయిట్ తక్కువ ఉండాలనేసి. అండ్ అలాగే డిజైన్ ఎక్కువ మట్టి యూజ్ చేయదని. కానీ ఈసారి అయితే ఒక చేంజ్ అయితే జరుగుతుంది కదా. చేంజ్ అనేది నేనైతే మీకు గుడిలో చెప్తా. అంటే 100% జరుగుతుంది. ఒకసారి మీరైతే నాకు కమెంట్లో చెప్పండి ఏం చేద్దాం అనేసి. అండ్ ఈ వీడియో కంపల్సరీ ఇదైతే ఒక చాలా పెద్ద చేంజ్ అయితే ఇదైతే ఒకసారి కమెంట్లో చెప్పండి. అది ఏంటంటే సైడ్ మండపంకి సైడ్ విగ్రహాలు ఉన్నాయి, అవైతే నేను మట్టితో చేయాలని అనుకుంటున్నా. అంటే అగ్రో స్వామి అండ్ అలాగే జగన్నాథ స్వామి మట్టితో చేద్దామని చూస్తున్నా. మొత్తానికి సైడ్ విగ్రహాలు గజలమ్మ దేవి అండ్ అలాగే శ్రీ లలిత త్రిపురి మనకి శ్రీ వాసవి కన్యాకి అమ్మవారు అండ్ అలాగే గజలమ్మ దేవి మట్టితో చెయ్యమని అనుకుంటున్నా. ఎందుకంటే కారణం ఏంటంటే గైజ్ ఆడ ప్లేస్ కారణం కదా. ఏదైతే మనం అది బేస్ ఉందో అది అట్టాతో ఉంది కదా, అట్టా పైన అనేది మట్టి ఆగదు, మొత్తం బరువు ఎక్కువ అవుతుంది. అట్టా మొత్తం ఇట్లా చినుగుతుంది కదా, మొత్తం ఎలాగో అవుతుంది. అందుకని ఏం చేద్దామని ఒకసారి కమెంట్లో బాక్స్లో చెప్పండి. అండ్ అలాగే నాకు టైం లేదు అది చేయడానికి, ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి. అండ్ అలాగే మేజర్ ప్రాబ్లం మట్టి అయిపోయింది కదా మన అక్కడ అది చేయడానికి. వీటికి ఎంత వర్క్స్ అయింది అండ్ అది మళ్ళీ మట్టి మనం వాటర్ లైక్స్ యూజ్ చేసుకోవచ్చు. అందుకనేసి ఒకసారి చెప్పండి. అంటే డ్రాయింగ్ చేసినా మనమే డ్రాయింగ్ చేసి పెడతాం కదా ఆడ మనం డ్రాయింగ్ ఇట్లా పోస్టర్ టైప్ నిన్న ప్రింట్ చేయించినాం మనం పోయినసారి. ఈసారి అయితే మనమే డ్రాయింగ్ చేసి పెడదామని చూస్తున్నాం కదా. ఒకసారి కమెంట్లో చెప్పండి. కానీ బ్యాక్గ్రౌండ్లో చెట్టు అయితే మనం చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో కొంచెం చెట్టు అనేది టిష్యూ పేపర్స్తో చేయొచ్చు అని బ్యాక్గ్రౌండ్లో అయితే మొత్తం చేసుకుంటాం. విగ్రహాలు అనేది నేనే డ్రాయింగ్ చేద్దామని చూస్తున్నా. ఒకసారి కమెంట్లో చెప్పండి. నాకు చాలా హార్డ్గా అవుతుంది ఆ వర్క్ అనేది. అందుకనేసి ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు మనం ఆ డిజైన్ ఎలా ఫిక్స్ చేసిన మధ్యలో మట్టి పెట్టి దాంట్లో జేవేఆర్తో కొంచెం షార్ట్ సర్క్యూట్ అయినాయి. ఇప్పుడైతే మనం ధోతి వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా నేను ఇది వైట్ సిమెంట్తో చేద్దామని చూసిన, ఒక లేయర్ అప్లై చేసిన కానీ అది మరీ అంత లుక్ రాలేదు కదా వైట్ సిమెంట్తో డీటెయిల్తో. అయితే వైట్ సిమెంట్ అండ్ కమర్బంద్ పైన ఒక లేయర్ అయితే చేసేసిన. కమర్బంద్ 100% రెడీ అయిపోయింది. జస్ట్ దానిపైన ఇప్పుడు ఏం పెండింగ్ ఉందంటే కదా దానిపైన డిజైన్స్ వస్తాయి అంతే కదా. డిజైన్ వచ్చి కూడా ఒక్కటే పెండింగ్ ఉంది కదా ఆలస్యం అంటే. అండ్ అంతే కదా. ఇప్పుడైతే ధోతికి మనం మట్టితో స్టార్ట్ పెట్టేస్తున్నాం. ముందుగా అయితే కాలు పచ్చిగా వేసి దానిపైన నుంచి స్టార్ట్ పెట్టినాం. జేబులో గణేష్ మహారాజ్కి అంటూ మీరైతే చూసుకోవచ్చు. పైన నుంచి అయితే స్టార్ట్ పెడతాం.
మొత్తానికి ధోతి అనేది ఈసారి మరీ అంత డీటెయిల్గా అయితే వస్తుంది గైస్. పోయినసారి అయితే డీటెయిల్తో వచ్చింది, కానీ ఈసారి అయితే దానికంటే డబల్ ట్రిబుల్ డీటెయిల్తో వస్తుంది. అంటే మీరే ఆలోచించుకోండి ఎంత మంచిగా అయితే మనం చేసుకుంటాం. దాని తర్వాత మనం కింద నుంచి అయితే స్టార్ట్ చేసినాం. ఎందుకంటే జస్ట్ పైన నుంచి ఎందుకంటే ఇట్లా పైన నుంచి వర్క్ స్టార్ట్ చేయాలనేసి ఇప్పుడైతే కింద నుంచి లేయర్స్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఒక లేయర్ టైప్ రావాలని కింద నుంచి స్టార్ట్ చేసినాం. మొత్తం కింద ఉన్న లేయర్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఒక డిజైన్ వస్తుంది కింద. ఆ డిజైన్కి సంబంధించి మనం అన్ని డైస్ అనేవి రెడీ అయితే చేసుకున్నాం. నేను అంతా మీకు చూపెట్టిన డై మేకింగ్ బిట. అండ్ అయితే మనం మొత్తం ప్రాసెస్ అని చూపెట్టాలి. నాకైతే మొత్తం ధోతి చేయడానికి 5 hours అయితే పడింది. ఇదైతే నేను కొంచెం వర్క్ నైట్లో వేసుకున్నా, మళ్ళీ నైట్లో మొత్తం కంప్లీట్ చేసినాక వీడియో మార్నింగ్లో వస్తుంది. అండ్ నేను పొద్దుగాల లేచి ఇది ఎడిటింగ్ అని చేసి అప్లోడ్ చేస్తున్నా. కొంచెం షెడ్యూల్ అటు ఇటు అయింది కదా, ఎందుకంటే ధోతి సగం భాగం చేసి వదిలేలేము, మళ్ళీ అది ఆరిపోయినాక దానికి మట్టి జాయింట్ కాదనేసి. మీరైతే చూసుకోవచ్చు మొత్తం 3 layers అనేది ఇప్పుడు 3rd layer అప్లై అయిపోతుంది ధోతికి సంబంధించి. అంటే ఇట్లా లేయర్స్ టైప్ అయితే ఏ విధంగా అయితే రియల్ ధోతి అయితే ఉంటుంది ఆ విధంగా అయితే రాబోతుంది. టోటల్గా నేను ఆఫ్లైన్లో కొన్ని ఎత్తబెట్టిన ఇది లేయర్స్ అనేవి. అండ్ మీకైతే ధోతి లుక్ ఎలా అనిపించింది ఒకసారి కమెంట్లో చెప్పండి. అయితే గణేష్కి సంబంధించి ఒక చిన్న తప్పు అయితే జరిగింది, ఒకసారి కమెంట్లో చెప్పండి. మీకు ఒకసారి గమనిస్తే లెగ్ అనేవి కొద్దిగా ఎక్కువ లావ్ అయింది. అంటే ఏం తప్పు అయితే ఏం లేదు, కానీ ఏ విధంగా అయితే 22లో లెగ్స్ ఉండే ఆ విధంగా అయితే వచ్చింది కదా, ఒకసారి ఫోటోలో చూడండి. సేమ్ అదే విధంగా అయితే ఈసారి లెగ్ అనేవి వచ్చినాయి, కొద్దిగా పెద్దగా అయినాయి కదా, ఎందుకంటే దానిపైన లేయర్స్ ఎక్కువ అయినాయి మట్టివి. మనం ఫస్ట్ టైం మట్టిగానే షూట్ చేస్తున్నాం, మట్టి ఊడిపోకుండా ఎక్కువ లేయర్స్ అప్లై చేసినాం. అండ్ ఇవే అయితే ఈ వీడియోలో జరుగుతున్న వర్క్స్ అయితే మీరైతే చూసుకోవచ్చు. ఒక్క సైడ్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అవ్వడానికి వచ్చింది ఇది లేయర్స్ అనేవి. ఇప్పుడైతే మీరైతే వర్క్స్ అనేవి ఎంజాయ్ చేయండి. చాలామంది అయితే మనం ఇట్లా చెప్తున్నాం క్వశ్చన్ అడగమని, అయితే చాలామంది అడుగుతున్నారు. చాలా థ్యాంక్స్. కొంతమంది అడుగుతున్నారు కలర్స్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ అలాగే పోయినసారి నిమజ్జనం ఎందుకు అలా ఇచ్చినారని అది అంతా. నేనైతే ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నా కదా కొన్ని క్వశ్చన్స్కి. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే కలర్స్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్లో నేను అనుకొని 10th or 11th అయితే కలర్ వర్క్ స్టార్ట్ చేద్దాం, లేకపోతే ఖైరతాబాద్లో ఎప్పుడు స్టార్ట్ అయితే ఆ రోజు అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ అలాగే ఏ కలర్ వాడతారని కలర్ అయితే మీరే చెప్పండి కదా నాకు ఏ కలర్ వాడదామని. వాటర్ కలర్స్ అయితే వాడతాం, కానీ అవి చిన్న డామ్స్వి కాకుండా అట్లా చిన్న 20 rupees కాకుండా పెద్ద బాక్స్ అయితే తెచ్చుకోవడం చూస్తున్నాం, బకెట్ టైప్. ఎందుకంటే పెద్ద గణేషుడికి ఎక్కువ కలర్ అయితే పడతాయి, సైడ్ విగ్రహాలకి బ్యాక్గ్రౌండ్లో కానివ్వండి. ఈసారి నేను అనుకుంటున్నా సైడ్ విగ్రహాలకి ఏవైతే డ్రాయింగ్స్ చేసుకుందామని చూస్తున్నా. ఎందుకంటే నా హ్యాండ్స్కి మొత్తం ఫింగర్ అన్నీ ఎక్కువ పచ్చిగా అయ్యి ఇట్లా మొత్తం ఎలాగో అయిపోయినాయి, చాలా హ్యాండ్ పెయిన్ అనేది జరిగింది. ఎందుకంటే కంటిన్యూస్గా 5 hours వరకు అయితే వర్క్ చేస్తున్నా. అండ్ లాస్ట్ టైం నిమజ్జనం అట్లా అలాగే ఎందుకు చేసినామంటే కదా, అది మేము బీబీ నగర్లో ఫస్ట్ టైం చేయడం, అక్కడ అది కొంచెం అట్లాగా అయింది. అక్కడ నీళ్ళు మంచిగా ఉంటాయి, తాగే నీళ్ళు, దాంట్లో అయితే పోదని చెప్పినారు. అండ్ అలాగే ఆ నీళ్ళలో ఇట్లా కరెంట్ పోల్స్ అయితే ఉండే, మళ్ళీ ఏదో షాక్ వస్తుందని భయంతోనైతే ఇట్లా చేయడం అయితే జరిగింది. దానికోసం అయితే చాలా సారీ. ఈసారి అయితే ట్యాంక్ బౌండ్లో అయితే చేద్దామని చూస్తున్నాం కదా, అండ్ 100% ట్యాంక్ బౌండ్లో చేస్తామని నేను అనుకుంటున్నాను. అండ్ బ్యాక్ సైడ్ నుంచి ఇప్పుడు ధోతి వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. మేము బ్యాక్ సైడ్ నుంచి గణేశుడిని ఎందుకు చేస్తున్నాం అంటే కనిపించదు గైస్, కానీ మనం ఇది నిమజ్జనంకి శోభయాత్ర అయితే ఈసారి చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది. దాంట్లో అంతా బ్యాక్ సైడ్ నుంచి చూపెడతాం. అండ్ అలాగే మీరు బిడ్డ చూస్తూనే ఉన్నాడు, అండ్ అలాగే దేవుడు బిడ్డ చూస్తాడు కదా, బ్యాక్ సైడ్ నుంచి మొత్తం వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఏ విధంగా అయితే నిజంగా గణేశుడు వచ్చి నిలిచినట్టుగా అయితే చేస్తాం కదా మనం. మీరైతే చూసుకోవచ్చు ఫైనల్గా ధోతి అనేవి కంప్లీట్ అయిపోయినాయి. 5 hours నా హార్డ్ వర్క్ అయితే చూసుకోవచ్చు. మధ్యలో భాగం కానివ్వండి, అండ్ అలాగే సైడ్ నుంచి మొత్తం వర్క్స్ అనేది అయిపోయింది కదా, బ్యాక్ సైడ్ నుంచి కానివ్వండి. మొత్తం అయితే రికార్డ్ చేయాలి, క్లిప్ చాలా ఎక్కువ పెద్దగా అయిపోతుంది అనేసి మొత్తం అయితే రికార్డ్ చేయాలి. అండ్ అలాగే మన గణేష్కి సంబంధించి ప్లేస్ అనేది మారిపోయింది కదా, మనం ఇది ముందైతే ఒక టేబుల్ పైన రెడీ చేస్తుండే, నేనైతే మీకు చాలాసార్లు టేబుల్ అనేది చూపెట్టిన. దానికి హైట్ అనేది కొద్దిగా ఎక్కువైంది కదా, హైట్ నుంచి దింపడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికి గణేశుడికి వెయిట్ 10 kg దాటిపోయింది. నేను ఒకసారి వెయిటింగ్ మెషిన్ పైన పెట్టినా, అది 10 kgs మోసుకుంటుంది, దానికంటే ఓవర్లోడ్ అని చూపెడుతుంది. అయితే 10 kgs కంటే గణేశుడు 10 kgs కంటే ఎక్కువనే ఉన్నాడు కదా. అండ్ అలాగే ధోతి బ్యాక్ సైడ్ మీరైతే చూసుకోవచ్చు, సేమ్ ఇదే విధంగా ఖైరతాబాద్లో అయితే ఉంటుంది. అండ్ మీరైతే చూసుకోవచ్చు కదా, ఇవే ఈ వీడియోలో అయిన వర్క్స్ కదా. ఇంకా అయితే కొద్ది వీడియో ఉంది, లాస్ట్కి అయితే తప్పకుండా చూడండి. అండ్ కదా మీరైతే నాకు తప్పకుండా ఆన్సర్ చేయండి. మనం సైడ్ విగ్రహాలకి సంబంధించి ప్రింట్ కాకుండా డ్రాయింగ్ పెడదాం కదా, మనమే మన చేతితో చేసి చాలా అంటే చాలా మంచిగా అయితే వేస్తాం. కానీ ఈ సైడ్ విగ్రహాలకి డ్రాయింగ్ చేసినాక వీటికి జ్యువెలరీ అనేది రియల్గానే పెడతాం, ఎందుకంటే సైడ్ విగ్రహాలు మట్టితో చేయడం చాలా ఎక్కువ కష్టమవుతుందని మీరైతే ఒకసారి నాకు కమెంట్లో చెప్పండి. సో నేనైతే ఇది మార్నింగ్లో అయితే తీస్తున్నా కదా, ఇదైతే చూసుకోవచ్చు గణేష్కి సంబంధించి ఇది కిందకైతే పెట్టినాం. అండ్ అలాగే మీరైతే చూసుకోవచ్చు చాలా క్రాక్స్ అండ్ డెవలప్ అయినాయి, మట్టి ఎక్కువ పచ్చికి చేసిన క్రాక్స్ వచ్చినాయి. దీంట్లో వైట్ సిమెంట్ అయితే తప్పకుండా ఫిల్ చేస్తాం. అండ్ అలాగే మధ్యలో ఉన్న డిజైన్ మొత్తానికి ఇంకా ఆరలే,
అండ్ ఇంకోటి ఇదైనా వస్తుంది కదా, దీని కింద ఇట్లా ఒక పట్టీ టైప్ అయితే వస్తుంది, అదైతే చూపెడతాను నెక్స్ట్ వీడియోలో, అదంతా చూపెడతాను. నెక్స్ట్ ఈవినింగ్ వీడియోలో అయితే స్నేక్స్ వర్క్ 100% కంప్లీట్ చేయడానికి పోతున్నాం. అందుకనేసి ఆ వీడియోకి అయితే మీరు తప్పకుండా లాస్ట్కి అయితే చూడాలి గైస్. అండ్ అలాగే ఈ వీడియోలో అయినా వర్క్స్ అయితే మీరైతే చూసుకోవచ్చు. అండ్ గైస్ సైడ్ విగ్రహాలకి సంబంధించి ఏం చేద్దాం ఒకసారి మీరైతే నాకు తప్పకుండా ఆన్సర్ అనేది ఇవ్వండి. ఇప్పుడైతే నేను మీ పైన వదులుతున్నా అంతా. సైడ్ విగ్రహాలకి సంబంధించి గజలమ్మ దేవి అండ్ అలాగే శ్రీ మనకి వాసవి కన్యకి అమ్మవారి డ్రాయింగ్ చేసుకుందాం కదా మనమే. నాకు డ్రాయింగ్ చాలా మంచిగా చేయడం వచ్చు. డ్రాయింగ్ చేసినాక దానికి రియల్ జ్యువెలరీస్ డైతో చేసి అతికి పెడదామని నా ప్లాన్ అయితే ఒకసారి కమెంట్లో అయితే చెప్పండి. శ్రీరామ్ జై శ్రీ గణేష్. ఈ వీడియోలో అయితే గణేష్కి సంబంధించి మనం ధోతి వర్క్స్ అనేది కంప్లీట్ చేసినా మీరైతే ఈ వీడియోలో చూసినారు. దాంట్లో చాలా అంటే చాలా ఎక్కువ క్రాక్స్ డెవలప్ అయినాయి. నేను అయితే ఒకసారి అంతా చూపెడుతున్నా కదా మీకు, ముందే చూపెట్టినా కొన్ని క్లిప్స్ అయితే. అండ్ గణేష్కి సంబంధించి కొంచెం ప్లేస్ అనేది చేంజ్ అయింది, మీరైతే చూసుకోవచ్చు. ఎందుకంటే ఆడ అయితే కొంచెం హైట్లో ఉండే గణేశుడు వర్క్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని కింద అయితే పెట్టుకున్నా, మీరైతే చూసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే సంబంధించి ఆల్మోస్ట్ ధోతి వర్క్ అనేది కంప్లీట్ అయినాయి కదా. ఇవే మార్నింగ్ అప్డేట్. స్టార్ట్. బై బై.